అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. ఈరోజు మనం రాగి ఫ్లవర్‌తో వితిన్ 10 మినిట్స్‌లో హెల్తీ లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రాగి లడ్డు అందరికీ హెల్త్‌కి మంచిదండి. చిన్న పిల్లలు, పెద్దలు అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. పాన్ హీట్ చేసుకొని 1 కప్ రాగి ఫ్లవర్ యాడ్ చేసుకుందాం. రాగి ఫ్లవర్‌ని 5 మినిట్స్ చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి అరోమా బయటకొస్తది. మనం చేత్తో పట్టుకొని చూసినట్లయితే రాగి ఫ్లవర్ అనేది చక్కగా పౌడర్ లాగా అయిపోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సేమ్ ప్యాన్‌లో 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకొని 10 ఆల్మండ్స్ అలాగే 10 క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. నట్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. మనం 1 కప్ రాగి ఫ్లోర్ తీసుకున్నాం కదా! సేమ్ క్వాంటిటీలో 1 కప్ డేట్స్ కూడా తీసుకోవాలి. అండ్ ఇంకోటి మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. ఒకసారి డేట్స్‌లో స్వీట్‌నెస్ తక్కువ ఉంటది. ఒకవేళ మీ డేట్స్‌లో స్వీట్‌నెస్ తక్కువ ఉంటే అనదర్ హాఫ్ కప్ డేట్స్ యాడ్ చేసుకోండి. అంటే 1 కప్ రాగి ఫ్లోర్‌కి 1 ½ కప్ డేట్స్. డేట్స్‌ని కూడా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్‌లో మనము 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఒకసారి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కిస్మిస్ అలాగే సెసమీ సీడ్స్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అవి కూడా ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ముందుగా ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ ఫ్రై చేసుకున్నాం కదా! దానిలోకి ఇలాచీ కూడా యాడ్ చేసి పౌడర్ చేసుకోండి. అది కూడా యాడ్ చేసుకొని తర్వాత రాగి ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు అన్నీ యాడ్ చేసాం కదా! తర్వాత దానిలోకి 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే చేత్తో ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటంటే మన రాగి లడ్డు చుట్టుకునేటప్పుడు పిండి ఒకసారి డ్రైగా అనిపిస్తే కనుక దానిలోకి ఘీ యాడ్ చేసుకుంటూ రాగి లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఫైనల్గా మన రాగి లడ్డు రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక చిన్న రిక్వెస్ట్, మీకు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. That's it for today's video. Thank you so much for watching.